పల్నాడు జిల్లాలో పరిస్థితి అదుపులో ఉందని ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో పరిస్థితి అదుపులో ఉందని ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. జిల్లాలో 2 రోజులుగా అవాంఛనీయ ఘటనలు జరిగాయన్నారు. గొడవలపై కేసులు నమోదు చేశామని, అందుకు గల కారకులను గుర్తించామని తెలిపారు. మాచర్ల, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లిలో కేంద్ర బలగాలు మోహరించాయని చెప్పారు. పరిస్థితులు నిరంతరం పర్యవేక్షిస్తూ పోలీసులను అప్రమత్తం చేస్తున్నామన్నారు. జిల్లాలో మరికొన్ని రోజులు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఎవరిని వదిలిపెట్టమని ఎస్పీ హెచ్చరించారు. అతన్ని కొట్టి గాయపరిచారో వాళ్ళకి సంబంధించి నిన్న కరుణాకర్ రెడ్డి అనే అతని కంప్లైంట్ మీద మనము జమ్మలమూడి అర్బన్ పోలీస్ స్టేషన్లో 447/2024 కింద క్రైమ్ నెంబర్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో ఎవరైతే మనకు వచ్చిన టెక్నికల్ మీడియా పీపుల్ కానీ మన పోలీస్ పర్సన్స్ కానీ ఇచ్చిన క్లిప్పింగ్స్ ఆధారంగా అక్యూజ్ని మనం ఐడెంటిఫై చేసి ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతన్ని ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. ఆల్రెడీ 2014లో కూడా జనరల్ ఎలక్షన్లో ఇలాగే గొరుగునూరు గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చినప్పుడు అతను కూడా అడ్డుకున్న కేసు కూడా ఇతని మీద ఆల్రెడీ ఉంది. ఇతను ఈరోజు కేసు నమోదు చేసిన 24 గంటలని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మిగతా ముద్దాలు ఎవరైతే ఉన్నారో వారిని టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా వారిని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరుగుతుంది. మాకు వచ్చిన కంప్లైంట్ మీద ఫస్ట్ కేసు కట్టాము. ఫర్దర్గా వేరే పార్టీ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా రిలవెంట్ సెక్షన్స్ మీద అది కూడా బుక్ చేస్తాం. ఆల్రెడీ ఈరోజు మన దీనికి సంబంధించి పోలీస్ పికెట్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉందో అక్కడ ఆల్రెడీ కూడా స్పెషల్ పోలీసు మేమందరం కూడా మార్నింగ్ నుంచి కూడా ప్యాట్రోలింగ్ చేస్తూ ఉన్నాం. ఇంకో ఇన్సిడెంట్ జరగకుండా చూసుకుంటాం ఖచ్చితంగా. అదేవిధంగా అందరి ప్రెస్ మీడియా ద్వారా నేను జమ్మలమూడు ప్రజలందరికీ కూడా వినియోగించుకునేది ఏంటంటే ఈసారి జనరల్ ఎలక్షన్ అనేది చాలా ప్రశాంతంగా జరిగింది. ఈ ఎలక్షన్ తర్వాత జరిగిన ఈ ఘటన గురించి ఇరు పార్టీల వారు ఎవరు కూడా ఒకరినొకరు రేకెత్తుకునే విధంగా సోషల్ మీడియాలో కానీ అదర్ ప్లాట్ఫామ్స్లో కానీ మెసేజ్లు పెట్టుకుంటే వాళ్ళ మీద అన్నీ కూడా మేము సర్వేలెన్స్ చేస్తున్నాము. ఎవరైతే ప్రొవోకేటివ్ మెసేజ్ పెట్టారో వారి మీద నాన్ అవైలబుల్ సెక్షన్స్ కట్టి ఇంకొక ఇన్సిడెంట్ కనుక జరిగితే మాత్రము ప్రతి ఒక్కరిని జైల్లోకి పంపిస్తామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాం. మాచర్ల, నర్సరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కలిపి 20 పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇంకా దానిలో అక్యూజ్డ్, అరెస్టెడ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత తెలియజేయడం జరుగుతుంది. జరిగిన ప్రతి ఇన్సిడెంట్లోనూ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ వివరాలన్నీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత మీకు ఇస్తాం. 3 కన్నా ఎక్కువ మంది చేరద్దు అంటుంటే వాళ్ళకి ఎవరు రావట్లేదు కదా, రోడ్ల మీద ఎవరు తిరగట్లేదని వాళ్ళు 144 సెక్షన్ అంటే 144 సెక్షనే. గుంపులుగా తిరగకూడదు, 3 అంతకన్నా తక్కువ మంది మాత్రమే ఉండాలి, రోడ్ల మీద అన్నెసరీగా సంచరించకూడదు. ఇవి 144 సెక్షన్. మూసేశారు. సత్తెనపల్లిలో ఎక్కడ మూసారు? సత్తెనపల్లిలో ఇవాళ 3 days అని చెప్పారు. మాది షాపులు మీయటం అనేది మా పరిధి కాదండి. దానికి నెసరీ ఆర్డర్ ఎవరు ఇచ్చారో వాళ్ళకి